అండర్ ఏజ్ అమ్మాయిలతోటి ఇతన్ని ట్రాప్ చేసి పట్టుకోవటం, ఇతన్ని వాళ్ళు ఇంటిమిడేట్ చేశారా లేకపోతే ఇతనంతటా ఇతను అలా దొరికిపోయాడా ఏంటనేది డీటెయిల్స్లో చూసే ముందు యాక్చువల్గా ఒక కంట్రీకి వచ్చే ముందు మీరు అక్కడ రూల్స్ తెలుసుకోండి. ఓకే, మనము పెరిగిన కంట్రీలో ఉండే రూల్స్ వేరు, వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ వేరు. రూల్స్ తెలుసుకోకుండా మీరు వచ్చేసి సినిమాలలో చూపించినట్టు ఏదో ఊహించేసుకొని అక్కడికి వెళ్ళగానే ఫుల్ ఎంజాయ్మెంట్ అట, వెస్ట్రన్ కల్చర్ అట్లుంటుందట, పబ్బుల్లో తాగుతారట, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్లో తిరుగుతారట, అబ్బాయిలు ఎంజాయ్ చేస్తారట. ఇవన్నీ కూడా కేవలం సినిమాలలో చూపించడానికి, వెబ్ సిరీస్లలో చూపించడానికి మాత్రమే బాగుంటాయండి. ఇన్ రియాలిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినా వెనక పోలీసులు అనే వాళ్ళు ఉంటారు. ఇంకా కేసు డీటెయిల్స్లోకి వెళ్తే ఇతను ఏం చేశాడంటే యాక్చువల్గా అంటే ఇతనికి ఒక అండర్ కవర్ కాపు 15 years అమ్మాయి లాగా ఇతనికి మెసేజ్లు పెట్టడంతో ఇతను కూడా రెగ్యులర్గా చాటింగ్ అనేది చేస్తూ వచ్చాడనమాట. అండర్ కవర్ కాపు వాళ్ళు ఏంటంటే మెసేజ్లు కలెక్ట్ చేయడం కోసం, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కోసం వీళ్ళని కొంత ప్రవోక్ చేసి రకరకాల మెసేజ్లు పెడతా ఉంటారు అనమాట. ఎందుకంటే రేపు పొద్దున కేసు కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేయాలి కాబట్టి దే విల్ కలెక్ట్ ఆల్ దిస్ ఎవిడెన్స్. ఓకే, అలాగా ఇతనితోటి డిస్కషన్ అంతా అయిన తర్వాత ఆ అండర్ కవర్ కాపు ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మాయిలాగా తనతోటి మెసేజ్లు చేయడంతో ఏదో $100 ఆఫర్ తోటి తనకున్నటువంటి బ్యాడ్ థాట్స్ ఆ అమ్మాయితోటి షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎస్ నేను కలవడానికి వస్తాను అని తను కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకున్నారనమాట.